హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళల ఖాతాలలోకి ఆగస్టు 15 కానుక సందర్భంగా, అంటే స్వతంత్ర దినోత్సవ కానుక సందర్భంగా ఒక్కొక్క మహిళకు రూ. 2,500 చొప్పున ప్రతి నెలలో విడుదల చేస్తామని హామీ ఇచ్చినటువంటి మహాలక్ష్మి పథకంలోని 3వ పథకాన్ని నేరుగా స్త్రీశక్తి కింద ఈ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిన్న జరిగినటువంటి అధికారులకు సమీక్షా సమావేశంలో శుభవార్తనైతే అందించారు. ఈ పథకం కింద ఇప్పటికే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుకూలంగా ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే ఈ మహాలక్ష్మి పథకంలోని స్త్రీశక్తి పథకం కింద అర్హులకు మాత్రమే డబ్బులైతే విడుదల చేయబోతుంది మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఎవరెవరికి ఈ డబ్బులు వస్తాయి, ఎవరెవరికి రావు, అలాగే ఈ 2-3 పనులు అనేది మీరు చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే మీ ఖాతాల్లోకి రావు. సో ఈ యొక్క 2-3 పనులేంటి, పూర్తి వివరాలు వీడియోలో తెలియచేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా వీడియోని చూడండి. చాలామంది స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారండి, ఎక్కువ మంది. సో ఇలా స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల పథకానికి సంబంధించినటువంటి బెనిఫిట్ అనేది మీకు రాకుండా ఆగిపోయేటువంటి ప్రమాదం అయితే ఉంటుంది. ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అయితే వీడియో మధ్యలో అయితే నేను చెప్తూ ఉంటాను. సో అవి మీరు మిస్ అయిపోయారనుకోండి, ఈ యొక్క పథకానికి సంబంధించిన బెనిఫిట్ అయితే మీరు లాస్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా వీడియోని అయితే చూడండి. ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన కనుక ట్యాప్ చేశారనుకోండి, ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి అప్డేట్స్ అనేది వచ్చిన వెంటనే మిస్ కాకుండా నేరుగా మీరైతే తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్నటి రోజున జరిగినటువంటి సమీక్షా సమావేశంలో ఎవరైతే 18 ఏళ్ల పైబడినటువంటి మహిళలు ఉన్నారో మరియు 57 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన వారు ఉన్నారో అటువంటి వారిని అర్హులుగా గుర్తించి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళకు రూ. 2,500 చొప్పున ప్రతి నెలలో కూడా డబ్బులను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిన్న డిసైడ్ చేసింది. సో ఈ పథకం ముఖ్యంగా ఎవరెవరికి వర్తిస్తుంది అంటే, ఎవరైతే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి మన యొక్క రాష్ట్ర శాశ్వత నివాసి అయి ఉండి వారి యొక్క రేషన్ కార్డులో ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి డబ్బులు కట్టేవారు కానీ, మరియు ప్రభుత్వ ఉద్యోగులు కానీ, రాజ్యాంగబద్ధమైన పదవులలో ఉన్నవారు కానీ ఈ పథకానికి అనర్హులు. అండ్ మనకు కరెంటు బిల్లు విషయంలో కూడా ఈసారి మనకు ఒక నిబంధన తీసుకొచ్చారండి. కరెంటు బిల్లు విషయంలో 300 యూనిట్ల కంటే కరెంటు బిల్లు కనుక ఎక్కువ కనుక వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించిన బెనిఫిట్ అయితే మీకు లాస్ అయ్యేటువంటి అవకాశం అయితే మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి కరెంటు బిల్లు విషయంలో జాగ్రత్త పడండి. ఇక 4 చక్రాల వాహనం విషయంలో కూడా మనకైతే ఒక కండిషన్ ఉందండి. సో 4 చక్రాల వాహనం విషయంలో మీకు ఎల్లో కలర్ బోర్డు కలిగినటువంటి వాహనాలు ఉంటే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కానీ మీకు ఒకవేళ ఎల్లో కలర్ బోర్డు కాకుండా మీకు సొంత వెహికల్స్ వైట్ కలర్ బోర్డు కలిగినటువంటి వెహికల్స్ కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు ప్రాబ్లం అయితే అవుతుంది. ఎందుకని ప్రాబ్లం అవుతుంది అని అంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ఎవరైతే ఎల్లో కలర్ బోర్డు కలిగినటువంటి 4 చక్రాల వాహనాలు కలిగి ఉంటారో వారు ట్యాక్సీల కింద దాన్ని నడుపుకుంటారు. ట్యాక్సీలకి 6 నెలలకు ఒకసారేమో మనం ట్యాక్స్ అనేది పే చేసుకుంటూ ఉంటారన్నమాట. సో అలా కాకుండా మనకు వైట్ కలర్ బోర్డు కలిగినటువంటి వాహనాలు కనుక ఉంటే మాత్రం ఇవి ఓన్ వెహికల్స్ అవుతాయి. సో ఓన్ వెహికల్స్ ఉన్నవారు పేదవారు ఎలా అవుతారు? సో ఈ లాజిక్తో మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకిప్పుడు కొత్తగా ఈ యొక్క స్కీమ్కి సంబంధించి విధి విధానాలను అయితే ఖరారైతే చేయబోతున్నారు. ఇక మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలి. రేషన్ కార్డుకి ఈకేవైసీ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఈ యొక్క రూల్స్ అన్నింటినీ కూడా మనం ఎప్పటికప్పుడు పాటిస్తూ ఈ పథకానికి కనుక మనం అప్లికేషన్ అనేది కనుక పెట్టుకుంటే నేరుగా ఈ పథకానికి సంబంధించిన డబ్బులను మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మనకు డబ్బులు అయితే విడుదల చేస్తారు. ఈ మహాలక్ష్మి పథకంలోని స్త్రీశక్తి పథకం కింద మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు విడుదల చేసేందుకు కొత్త విధానంలో మనకు డబ్బులను విడుదల చేయబోతుందండి. ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ అనేటివి మనకు రిలీజ్ అయితే చేయబోతున్నారు. ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ అనేటివి మనకు రిలీజ్ చేసి ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ కలిగినటువంటి కుటుంబాలకు మాత్రమే
ఈ పథకం వర్తిస్తుంది. ఇప్పటికే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు అనేది మనకు ప్రింట్ చేసేస్తారు. ఇవి పీవీసీ కార్డ్స్ అనమాట. సో మనకు ఏటీఎం కార్డు, పాన్ కార్డు ఉన్నాయి కదా, ఆ సైజులు అయితే ఉంటాయి. సో ఈ కార్డ్స్లో మనకు ఎవరికైతే వస్తాయో అటువంటి వారందరికి కూడా ఖచ్చితంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ఈ పథకానికైతే తీసుకొని, ఈ పథకం కింద ఇప్పుడు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ అనేటివి మనకు లాంచ్ చేసి, ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ అనేటివి ఎవరికైతే ఉంటాయో వారికి మాత్రమే ఇక నుంచి ఏ పథకాన్నైనా సరే అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని మనకు అమలైతే చేయబోతున్నారు. ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ కూడా మనకు ఏ విధంగా ఇస్తారు, దీని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి అనగా బిలో ప్రావర్టీ లైన్ రేషన్ కార్డ్ అయితే కలిగి ఉండాలి. వారు దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నవారని వాళ్ళకైతే తెలియాలన్నమాట. సో తర్వాత మనకు వచ్చేసి ఈ రేషన్ కార్డుకి మనం ఖచ్చితంగా ఈకేవైసీ అయితే పూర్తి చేసుకొని ఉండాలి. అండ్ మనకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా అయితే ఇప్పుడు కొత్తగా తీసుకురాబోతున్నారండి. ఈ కొత్త విధానంలో మనం ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది సో వీళ్ళు పలానా ఏరియాకి సంబంధించిన వారు, వీళ్ళ రేషన్ కార్డు అనేది పలానా ఏరియాలో ఉంటుందని. ఇప్పుడు మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వన్ నేషన్ వన్ రేషన్ అయితే ఉందన్నమాట. సో మీరు ఖమ్మం డిస్టిక్ చెందిన వారైనా మీరు వరంగల్లో కూడా రేషన్ తీసుకోవచ్చు. ఎక్కడైనా సరే మనం మెదక్లో తీసుకోవచ్చు. మీకు నచ్చిన కాడ మీరు ఈజీగా రేషన్ బియ్యం కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధానాన్ని వన్ నేషన్ వన్ రేషన్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం దీన్ని స్టార్ట్ చేసింది. కేవలం మన ఆధార్ నెంబర్ చెప్తే చాలు, బయోమెట్రిక్ వేసి రేషన్ తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు ఆప్షన్ కూడా కల్పించారనమాట. అయితే మొత్తంగా మనకు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి 4 చక్రాల వాహనంతో పాటు కరెంటు బిల్లును కూడా తీసుకొచ్చారండి. సో కరెంటు బిల్లు ఖచ్చితంగా మీకు 300 యూనిట్ల కంటే మీరు ఎక్కువ కనుక వాడుతుంటే మాత్రం ఈ పథకానికి సంబంధించి మీకు బ్రేక్ పడే అవకాశం అయితే ఉంటుంది. కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది మహిళలు ఉన్నా సరే ఈ పథకంలో ఒకరికి మాత్రమే బెనిఫిట్ అయితే వస్తుంది. మీ యొక్క రేషన్ కార్డులో ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రభుత్వ పెన్షనర్స్ కానీ, మరియు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కానీ, రాజ్యాంగబద్ధమైన పదవులలో ఉన్నవారు కానీ, ఇలాంటి వారు కూడా ఎవరు కూడా మీ యొక్క రేషన్ కార్డులో ఉండకుండా చూసుకోవాలి. సో అట్లాంటి వారికి మాత్రమే ఈ పథకం కింద వర్తిస్తుంది. అండ్ ఇంకొక చాలా చాలా ఇంపార్టెంట్, మనకు 10 ఎకరాల కంటే భూమి తక్కువ ఉన్నటువంటి కుటుంబాలకు మాత్రమే ఈ మహిళలకు సంబంధించిన 2,500 రూపాయల స్కీమ్ని అయితే మనకు విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ని కూడా అయితే మనకు అంచనా అయితే వేసింది. ఈ బడ్జెట్ అంచనా రీతిగా ఇప్పుడు మనకు త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన బెనిఫిట్ని కూడా అయితే ఒక్కొక్కరి ఖాతాలోకి విడుదలైతే చేయబోతుందన్నమాట. సో ఆగస్టు 15 కానుక సందర్భంగా నేరుగా అర్హత కలిగినటువంటి మహిళలందరికీ ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ అనేవి ముందుగా ప్రొవైడ్ చేసి, అనంతరం రిజిస్ట్రేషన్స్ అనేది ప్రారంభించి ఎవరెవరికైతే అర్హత వస్తుందో వాళ్ళందరినీ కూడా 7 దశలుగా వారికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాను చెక్ చేసి, అనంతరం 7 దశలలో ఎలిజిబిలిటీ ఎవరైతే సాధిస్తారో వారికి మాత్రమే మహాలక్ష్మి పథకంలోని 3వ పథకాన్ని నేరుగా ఖాతాలోకి డబ్బులు విడుదల చేస్తారండి. మహాలక్ష్మి పథకంలోని 3వ పథకానికి సంబంధించి అంటే శ్రీశక్తి పథకానికి సంబంధించి 2,500 రూపాయల చొప్పున ఎప్పటి నుంచి మన ఖాతాలోకి నిధులు వస్తాయి అన్న విషయం పైన చాలామంది కొంతమంది కామెంట్స్ అయితే చేశారండి. సో కొంతమంది కాల్స్ చేశారు, పర్సనల్గా అడిగారు, బ్రదర్ మనకు ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు ఒకేసారి పడతాయా లేక ప్రతి నెల పడతాయా, సో ఏదైనా సమాచారం ఉంటే చెప్పమని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. సో దీనికి సంబంధించి మ్యాక్సిమం మనకు ఒకేసారి విడుదల చేసేందుకు మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంది. అండ్ మనకు ఈ పథకానికి సంబంధించినటువంటి అర్హులను గుర్తించిన అనంతరం ఒకేసారి అయితే విడుదల చేయబోతున్నాం. దీనికి సంబంధించి ఆగస్టు 15న లాంఛనంగా ఈ పథకాన్ని ప్రారంభించి ఆగస్టు నెలాఖరికంతా కూడా ఈ పథకంకి సంబంధించిన డబ్బులను కూడా విడుదల చేసేందుకు మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు సిద్ధమైంది. సో వీటికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.